భవిష్యత్ అవసరాల కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి నగరాలకు మించి ఆ సిటీ ఉంటుందన్నారు. తెలంగాణను 3 భాగాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 15 రోజుల విదేశీ పర్యటనతో రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. సుంకిసాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు తీసుకుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ అధికారులు కిరణ్, మరియారాజ్, ప్రశాంత్, హరీష్ లను సస్పెండ్ చేసింది. సుంకిసాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోవడంతో పాటు పంప్ హౌస్ పూర్తిగా నీట మునగడంపై నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. 17న ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు మట్టి విక్రమార్క. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని వేయాలన్నారు. కొత్తగా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పథకం వర్తింపచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై L&T సంస్థ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో ఫీజులు వసూలు చేయనున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 1.10 కోట్ల విలువైన 256 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు, HNU జాయింట్ ఆపరేషన్ అధికారులు సంయుక్తంగా డ్రగ్స్ ను గుర్తించి ఛేదించారు. ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్ తో పాటు డ్రగ్స్ డెలివరీ బాయ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత వివిధ రంగాల్లో రాణించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని ఆహ్వానించింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేకూర్చే బదులు నిందితుడిని రక్షించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. భద్రత లేకపోతే తల్లిదండ్రులు చదువుల కోసం తమ కుమార్తెలను బయటకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో కర్ణాటక ప్రభుత్వం లావాదేవీలు నిలిపివేసింది. ఆయా బ్యాంకుల్లోని తమ ఖాతాలు మూసివేయడంతో పాటు డిపాజిట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కేకే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది.